ఒక్కొక్క కంపోజర్‌కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ విధానం ఉంటది కంపోజ్ చేయడానికి. హ్మ్. నాకు అలాగా నేను అంటే ఇన్‌స్ట్రుమెంట్ బేస్ చేసుకొని లేకపోతే ఒక పర్టిక్యులర్ ప్లేస్‌కి వెళ్తేనే అని కాదు. బాత్రూమ్‌లో కూడా నాకు ఒక మంచి ట్యూన్ వచ్చింది. ఏదో ఆ ట్యూన్ చెప్పండి బాత్రూమ్‌లో వచ్చిన ట్యూన్. 'మనసు మాట వినదని' ఒక సినిమా చేశాను. ఆ! వీణా ఆదిత్య గారు డైరెక్టర్ ఆ! దానికి. సెకండ్ మూవీ మాకి. దాంట్లో కేకే పాడింది గుబులెందుకే ఓ మనసా మనసా కలలాంటిది వయసే తెలుసా కళ్ళుంటే వస్తాయి కలలు కలలొస్తే కన్నీరు మొదలు అంతా తెలిసాక ఇంతే మిగిలాక కుమిలిన ఎద కుదిటున పడనీక. ఇది అన్నయ్య ఇంత రాశారు మంచి పాట. ట్యూన్స్. ఓకే. ఇది ఐ వాస్ ఇన్ ద వాష్రూమ్లో ఉన్నాను నేను గబుక్కుని నాకు ఒక ఇదేంటంటే నాకు వచ్చిన ట్యూన్ గబుక్కుని మర్చిపోతానని ఐ యూస్ టు ఆల్వేస్ క్యారీ ఒక సోనీ రికార్డర్ ఉండేది వాయిస్ రికార్డర్. ఓకే. ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు. హ్మ్. అది వెంటనే తీసి రికార్డ్ చేసుకున్నాను. బాత్రూంలో ఉన్నప్పుడు మనకు ఒక రివర్బ్ ఉంటుంది. అవును. ఆ రివర్బ్ కూడా దాంట్లో ఎక్కిస్తుంది. అదే తీసుకెళ్ళి డైరెక్ట్గా వీణాదాచి గారికి ఎకో వినిపించాను నేను. టైప్‌లో వస్తుంది. యా అది ఓకే. వెంటనే ఆయన ఓకే చేశారు. దట్స్ హౌ